హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో తనూజ విజయ పరంపర కొనసాగుతుంది అని చెప్పవచ్చు. 9 సార్లు దండయాత్ర చేసి 10వసారి కెప్టెన్గా ఎన్నికైంది. అయితే ఎన్నికైన ప్రతిసారి కూడా, అంటే కెప్టెన్సీ కంటెండర్ అయిన ప్రతిసారి కూడా తనూజ ఈసారి ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలనే దృఢ సంకల్పంతో ఎదుట ఎవరున్నా కూడా పోటీ చేసి గెలిచి నిలవాలనుకునేది. కానీ ఎవరో ఒకరు తనూజకి అడ్డు తగిలి తొలగించేవారు. ఈ వారం బిగ్ బాస్ టాస్కుల ద్వారానే క్యాప్టెన్ని నిర్ణయించే అధికారాన్ని ఇవ్వడంతో 2 టాస్కుల్లో వీరోచితంగా పోరాడి తనూజ క్యాప్టెన్గా నిలిచి మహారాణిగా సగర్వంగా సింహాసనాన్ని అధిరోహించింది. ఇదే విషయాన్ని నాగార్జున ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి చెప్తూ తనూజపై ప్రశంసల జల్లు కురిపించారనే చెప్పాలి. మహారాణిగా నువ్వు సింహాసనాన్ని అధిష్ఠిస్తే ఆ ఇంద్రలోకపు దేవతే సింహాసనాన్ని అధిష్ఠించిందా అని అనిపించింది తనూజ. చాలా బాగున్నావు, కష్టపడి ఆడి గెలుచుకున్న సింహాసనం కదా, అదే రేంజ్లో ఉంటుందిలే. ఏదేమైనా కూడా సపోర్టివ్ టాస్క్లో నీకు సపోర్ట్ లేకపోయేసరికి నువ్వు క్యాప్టెన్ కాలేదు. కానీ ఈ వారం మాత్రం 2 గేమ్స్ స్వచ్ఛందంగా నీ ఒక్కదానివే గేమ్ ఆడి గెలిచి క్యాప్టెన్ అయ్యావు. ఇక ఈ సీజన్ విన్నర్ అవ్వడమే మిగిలింది అంటూ నాగార్జున అసలు విషయాన్ని కూడా తనూజకైతే చెప్పడం జరిగింది. దీంతో తనూజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అవును సార్, అదొక్కటే మిగిలింది. ఇప్పటి వరకు నా 100% ఎఫర్ట్స్ను పెడుతూ వచ్చాను. ఇకపై నా శక్తికి మించి ఎఫర్ట్స్ని పెట్టి ఆడటానికి గెలవటానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఆడియన్స్ మనసులో నా స్థానాన్ని పదిలం చేసుకుంటాను అంటూ తనూజ అయితే చెప్పింది. ఏదేమైనా కూడా తనూజ రోజు రోజుకి తన ఆటని మెరుగుపరుచుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటూ ముందుకు సాగుతుంది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ వారం తనూజ క్యాప్టెన్ అయిన కారణంగా వచ్చే వారం ఫ్యామిలీ వీక్లో భాగంగా తన ఫ్యామిలీకి క్యాప్టెన్ హోదాలో బిగ్ బాస్ హౌస్లోకి ఆహ్వానించబోతుంది. ఇది మరో స్పెషల్ అని చెప్పవచ్చు. సో మొత్తంగా నాగార్జున ఇంద్రలోకపు దేవత అంటూ తనూజని పైన ఆకాశానికి ఎత్తేసిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.